హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు కరెంట్ అఫైర్స్లో మనం కవర్ చేయబోతున్న టాపిక్స్ ఇవి. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2025-26 ఈ రిపోర్ట్ ఒకటి రిలీజ్ అయింది. కామ్రాజర్ పోర్ట్, ఇండియా 21st డెసిగ్నేటెడ్ రిపోజిటరీ, వైట్ గట్ డిసీజ్, ఫనరోనన్, పరంబనన్ టెంపుల్ కాంప్లెక్స్. First topic, Unified District Information System for Education Plus 2025-26. ఈ రిపోర్ట్ అన్నది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్గా రిలీజ్ చేసిందన్నమాట. సో ఈ రిపోర్ట్ ఏంటి అండ్ రిపోర్ట్లో వచ్చిన వివరాలు ఏంటో తెలుసుకోవాలి మనం. ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్డ్ రిపోర్ట్ ఆన్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ Information System for Education Plus 2025-26 on School Education in India. సో ఈ రిపోర్ట్ దేని మీద మనకి డేటాని ఇస్తుంది ఆర్ స్టేటస్ని చూపిస్తుంది అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మనకి డేటాని ఇస్తుంది. ముఖ్యంగా ఇది 2025-2026 ఈ టైం పీరియడ్లో స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ముఖ్యంగా వేరు పారామీటర్స్లో దాన్ని అసెస్ చేసి దాన్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ Information System for Education Plus is an online management information system developed by Department of School Education and Literacy, Ministry of Education. So ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది మెయిన్లీ టు కలెక్ట్ అండ్ మేనేజ్ స్కూల్ ఎడ్యుకేషన్ డేటా అక్రాస్ ద కంట్రీ. సో ఏ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, కేవలం పబ్లిక్ సెక్టర్ స్కూల్సే కాదు, మనకి గవర్నమెంట్ ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ సెక్టర్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా. అండ్ ముఖ్యంగా ఏ పర్టికులర్ ఎడ్యుకేషన్ నుంచి అంటే ఏ పర్టికులర్ స్టాండర్డ్స్ నుంచి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అంటే మనకి ప్రీ ప్రైమరీ టు క్లాస్ 12th వరకు మనకి స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది అన్నమాట. సో ఎలాంటి డేటా కలెక్ట్ చేసి అసెస్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. సో ఏ పారామీటర్స్తో అసెస్ చేస్తుంది అంటే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ రిలేటెడ్ డేటా కలెక్ట్ చేసుకుంటుంది, టీచర్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటుంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అండ్ మిగతావన్నీ, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ అంటే స్కూల్కి మనకి బోర్డ్స్ ఉన్నాయా, లేకపోతే టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయా, బెంచెస్ అవైలబిలిటీస్ ఉన్నాయా, ల్యాబొరేటరీస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ, డ్రాప్అవుట్ అండ్ రిటెన్షన్ రేట్స్ మీద, అలాగే ప్యూపిల్ టు టీచర్ రేషియో అంటే ఎంతమంది పిల్లలకి ఎంతమంది టీచర్స్ ఉన్నారో అన్న రేషియో కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అన్నమాట. జెండర్ వైజ్ ఎన్రోల్మెంట్ అంటే జెండర్ ఈక్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ ఎక్సెట్రా. ఇలా ఈ పారామీటర్స్ మీద స్కూల్ రిలేటెడ్ డేటా ముఖ్యంగా ప్రీ ప్రైమరీ నుంచి క్లాస్ 12th వరకు డేటా అంతా కలెక్ట్ చేసి దాని మీద అసెస్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ని మనం ఇంప్రూవైజ్ చేసుకోవడానికి సైంటిఫిక్గా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ ఇయర్ రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం. టీచర్స్ అన్నది ఇంక్రీజ్ అయ్యే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో టీచర్స్ అందరూ ఇంక్రీజ్ అయ్యారన్నమాట. నెంబర్ ఆఫ్ టీచర్స్ రోజ్ ఫ్రమ్ 8.3% కంపేర్ టు 2022-23. సో 2022-23తో కంపేర్ చేస్తే మనకి టీచర్స్ సంఖ్య 8.3% ఇంక్రీజ్ అయిందన్నమాట. అలాగే ప్యూపిల్ టు టీచర్ రేషియో అన్నమాట. ప్యూపిల్ టు టీచర్ రేషియో మనకి డిఫరెంట్ లెవెల్స్లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రికమెండ్ చేసింది ఏంటంటే 30:1. అది ఫౌండేషన్ లెవెల్ అవ్వని, ప్రిపరేటరీ లెవెల్ అవ్వని, మిడిల్ అవ్వని, సెకండరీ లెవెల్లో అయితే మనకి 30:1 రికమెండ్ చేసింది అన్నమాట. సో అంటే ఏంటంటే 30 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండన్నమాట. ఓకే, సో ఇప్పుడు అది ఎలా ఇంప్రూవ్ అయ్యిందో చూద్దాం. సో ఫౌండేషన్ లెవెల్లో మనకి 10 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు, ప్రిపరేటరీ లెవెల్లో మనకి 12 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు, అలాగే మిడిల్ లెవెల్లో 17 మందికి ఒక టీచర్ ఉన్నారు, అండ్ సెకండరీ లెవెల్లో మనకి 21 మెంబర్స్కి ఒక టీచర్ ఉన్నారు అన్నమాట. సో ఇదంతా మనకి బెటర్ దెన్ ఎన్ఈపీ రికమెండేషన్ బట్టి ఉందని చెప్పొచ్చు అన్నమాట. లోవర్ డ్రాప్అవుట్ రేట్స్ కూడా మనకి తగ్గాయన్నమాట. అంటే స్కూల్ కంటిన్యూ చేయకుండా మధ్యలో ఆపేస్తారు కదా, వాటిని డ్రాప్అవుట్ రేట్స్ అంటారు. సో ప్రిపరేటరీ లెవెల్లో అది మనకి 2.3% 2024-25లో మనకి 2.3% ఉంటే అది 2025-26కి 1.8%కి తగ్గడం జరిగింది. అలాగే సెకండరీ లెవెల్లో మనకి 2024-25 8.2% ఉంటే అది మనకి 2025-26 కల్లా 7%కి తగ్గిందన్నమాట.
అలాగే హయ్యర్ రిటెన్షన్ రేట్ అంటే స్కూల్ని కంప్లీట్ చేసేవాళ్ళు ఆ సంఖ్య కూడా ఎలా ఉందో చూద్దాం. సో మిడిల్ లెవెల్, సో మనకి 8th స్టాండర్డ్ ఈ లెవెల్ వరకు మనకి 2024 to 2025 82.8% స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి కంప్లీట్ చేస్తున్నారు అనమాట మిడిల్ లెవెల్ వరకు. అదే మనకి 2025 to 26 ఇక్కడ చూస్తే వాళ్ళ సంఖ్య 83.7%కి పెరిగింది అనమాట. అలాగే సెకండరీ లెవెల్ కంప్లీట్ చేసే వాళ్ళు మనకి 2024 to 25కి 47.2% ఉంటే అది 24 to 25కి 51.9%కి పెరిగిందన్నమాట. అదే 25 to 26కి. హయ్యర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్, సో ఇది కూడా మనకి సెకండరీ ఎడ్యుకేషన్లో అది పెరిగింది. సో 68.5% నుంచి 71.7%కి పెరిగిందన్నమాట. అలాగే మనం ఫిమేల్ రిప్రజెంటేషన్లో చూస్తే మనకి ఉమెన్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు? 54.9% ఉన్నారు. టోటల్ టీచర్స్లో ఉమెన్ టీచర్స్ 54.9% ఉన్నారు. అలాగే టోటల్ స్టూడెంట్స్లో మనకి గర్ల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 48.4% అన్నమాట. ఈ డేటా మనకి 2025 to 26 ఇక్కడ ఈ టైం పీరియడ్లో ఇలా ఉంది మాట. ఇంప్రూవ్డ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అయింది. సో మనకి 95.0% స్కూల్స్ హ్యావ్ ఎలక్ట్రిసిటీ. అలాగే గర్ల్స్ టాయిలెట్స్ మనకి 98.5% ఆఫ్ ద స్కూల్స్కి గర్ల్స్ టాయిలెట్స్ ఉన్నాయి వేరేగా. అలాగే బాయ్స్ టాయిలెట్స్ కూడా 97.2% ఉన్నాయన్నమాట. సో డిజిటల్ యాక్సెస్ కూడా ఇంక్రీజ్ అయిందనే చెప్పాలి. స్కూల్స్ విత్ కంప్యూటర్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 64.7% టు నియర్లీ 70% అన్నమాట. సో అన్ని పారామీటర్స్లోని మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించిందనే చెప్పాలి. సో మనకి క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు క్లాస్ 12th అన్నది ఇంప్రూవ్ అవుతుందనే చెప్పాలి. నెక్స్ట్ కామరాజర్ పోర్ట్, ఇది మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. కామరాజర్ పోర్ట్ హ్యాస్ బికమ్ ఇండియాస్ సెకండ్ మేజర్ పోర్ట్ ఆఫ్టర్ విశాఖపట్నం టు అచీవ్ 80-meter draft capability following the successful completion of its capital dredging phase 4 project. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ క్యాపిటల్ డ్రెడ్జింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ఆ పర్టికులర్ ఓషన్ డెప్త్ పెంచడానికి చేసిన ప్రాజెక్ట్ మాట. సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల మనకి విశాఖపట్నం తర్వాత ఇంత డెప్త్ ఉన్న పోర్ట్ ఏదైనా ఉందంటే మనకి ఈ కామరాజర్ పోర్ట్ అన్నమాట. సో ఇది మనకి తమిళనాడులో ఉందన్నమాట. సో డ్రాఫ్ట్ క్యాపబిలిటీ అంటే ఏంటో చూద్దాం. డ్రాఫ్ట్ క్యాపబిలిటీ రిఫర్స్ టు ద maximum depth of water a port can provide for the safe movement and berthing of ships మాట. సో జనరల్గా మనకి షిప్ ఉంది కదా, సో మనకి కనిపిస్తుందంతా వాటర్ లెవెల్ మీద కనిపిస్తుంది. సో దీని కింద కూడా కొంత పార్ట్ ఆఫ్ ద షిప్ ఉంటుంది అన్నమాట. దీన్నే డ్రాఫ్ట్ అంటారు అన్నమాట. సో మనకి పెద్ద షిప్స్కి ఏంటంటే ఈ డ్రాఫ్ట్ అన్నది కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఈ పెద్ద షిప్స్ని హోల్డ్ చేసేటట్టు మనకి లోతు ఉండాలన్నమాట. ఆ పోర్ట్స్కి, అన్ని పోర్ట్స్కి ఇలాంటి లోతు ఉండవు. సో ఇలాంటి లోతున్న పోర్ట్స్ మనకి ఫస్ట్ విశాఖపట్నం ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి కామరాజర్ కూడా వచ్చిందన్నమాట. సో ఇప్పుడు దీనివల్ల మనకి డెప్త్ అంత లోతు సపోర్ట్ చేస్తే ఏంటంటే లార్జ్ కంటైనర్స్ షిప్స్ అన్నవి మనకి లైక్ ఆ పోర్ట్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ పోర్ట్ గురించి మిగతా వివరాల గురించి తెలుసుకుందాం. ఫార్మర్లీ నోన్ యాజ్ ఎనోర్ పోర్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ అబౌట్ 24 kilometers నార్త్ ఆఫ్ చెన్నై ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు. సో ఇది మనకి ఈస్ట్ కోస్ట్ తమిళనాడులో ఉన్న పోర్ట్ మాట. ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ మేజర్ పోర్ట్ అండర్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 ఇన్ 1999. సో ఇది 1999 టైంలో మేజర్ పోర్ట్గా డిక్లేర్ చేసింది. మేజర్ పోర్ట్గా డిక్లేర్ చేస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. సో ద 440 crore capital dredging phase 4 project deepened the navigation channel and berths, making the port Cape కంపైలెంట్ అంటే జనరల్గా మనకి లైక్ పనామా కెనల్ న్యాచురల్గా ఏంటంటే ఇవి లార్జ్ షిప్స్ వెళ్ళడానికి నావిగబుల్గా ఉండవన్నమాట. ఎందుకంటే అంత డెప్త్ని సపోర్ట్ చేయవు. సో అందుకే కొన్ని షిప్స్ ఏం చేస్తాయంటే డైవర్ట్ అయ్యి మనకి సౌత్ ఆఫ్రికా నుంచి
కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు కదా, అక్కడి నుంచి వెళ్ళేవన్నమాట. సో అందుకే వాటిని కేప్ కంపైలెంట్ అంటారు అన్నమాట. సో అంటే డెప్త్ని మనకి ఆ పోర్ట్లోకి ఆ షిప్ రావాలంటే ఆ షిప్ని హోల్డ్ చేసినంత డెప్త్ వాటర్ మనకు ఉండాలన్నమాట. సో దాన్నే ఒకవేళ ఉంటే దాన్ని ఇస్ కాల్డ్ యాజ్ అ కేప్ కంపైలెంట్. ఓకే, ద పోర్ట్ కెన్ నౌ అకామిడేట్ ఫుల్లీ లేడెన్ కేప్ సైజ్ వెసల్స్ క్యారింగ్ అప్ టు 1,70,000 డెడ్ వెయిట్ టనేజ్. డెడ్ వెయిట్ టనేజ్ అంటే మనకి షిప్స్ క్యాపబిలిటీ టు హోల్డ్ ఎంటైర్ వెయిట్ మాట. అంటే ఏంటి, మనకి అందులో ఉన్న కంటైనర్స్ వెయిట్, అలాగే క్రూ మెంబర్స్, అలాగే ఫ్యూయల్, ఇవన్నీ. సో ఇదంతా కంప్లీట్గా మనం చూస్తే దాన్నే డెడ్ వెయిట్ టనేజ్ అంటారు అన్నమాట. ఓకే, కేవలం మనకి షిప్ వెయిటే కాదు, ఆ షిప్ హోల్డ్ చేసే క్యాపబిలిటీని కూడా మనం మెజర్ చేస్తే దాన్ని డెడ్ వెయిట్ టనేజ్ అని చెప్పి అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఈ కామరాజర్ పోర్ట్ ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత దీని డెడ్ వేస్ట్ టన్నేజ్ కెపాసిటీ ఎంతవరకు వచ్చింది, 1,70,000 ఇంత వెయిట్ తీసుకునే షిప్స్ని కూడా అది హోల్డ్ మంచి ఆ పోర్ట్లో సపోర్ట్ చేయగలదు అన్నమాట. ఎందుకంటే అది డెప్త్ అన్నది ఇంక్రీజ్ చేసుకుంది కాబట్టి. సో ఇండియన్ రెగ్యులేషన్ మాట, ఇండియాలో రెగ్యులేషన్స్ ఎలా అవుతున్నాయి, ముఖ్యంగా పోర్ట్స్, మేజర్ పోర్ట్స్ అవని, మైనర్ పోర్ట్స్ అవని. India currently has 14 major ports. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మాట. అండ్ అప్రాక్సిమేట్లీ 200 నాన్-మేజర్ పోర్ట్స్. ఓకే, దెన్ అలాగే మనకి వధవన్ పోర్ట్ అండ్ అలాగే గాల్తియా బే పోర్ట్, ఇది మనకి అండమాన్ నికోబార్లో ఏంటంటే ఇవి రీసెంట్గా మేజర్ పోర్ట్గా డిక్లేర్ అయ్యాయి, కానీ ఇంకా అవి ఆపరేషనలైజ్ అవ్వలేదు అన్నమాట. సో మేజర్ పోర్ట్స్ అన్నవి మనకి హోల్లీ మేనేజ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ అండ్ హోల్లీ ఓన్డ్ బై దెమ్ అన్నమాట. నాన్ మేజర్ పోర్ట్ ఏంటంటే మనకి స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో 95% ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ బై వాల్యూమ్ అండ్ 70% ఆఫ్ వాల్యూ ఈజ్ కండక్టెడ్ త్రూ మ్యారిటైమ్ రూట్స్. సో మనకి ట్రాన్స్పోర్ట్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్లో చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మ్యారిటైమ్ ట్రేడ్ మాట. సో ముఖ్యంగా సీ రూట్లో నుంచి వెళ్ళేది కొంచెం చీపెస్ట్ కాబట్టి 95% ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ బై వాల్యూమ్ అండ్ 70% by value is conducted through maritime trade. Major ports alone handle 53% of the total maritime cargo traffic in the country. Okay, and 100% FTA manaki ikkada ee port construction lo allow chestundannమాట India. Next, Mizoram's Natural History Museum notified as India's 21st designated repository. సో మనకి అందుకు ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జామ్ డైమెన్షన్లో డెసిగ్నేటెడ్ రిపాజిటరీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. Designated repositories are official institutions recognized under Section 39 of the Biodiversity Act 2002 to store and preserve biological specimens safety for future research and conservation. So, ఈ designated repositories మనం ఎక్కడి నుంచి ఏ పవర్స్తో డిక్లేర్ చేస్తున్నాం అంటే బయోడైవర్సిటీ యాక్ట్ 2002. అసలు ఎందుకు ఇవి డిక్లేర్ చేస్తున్నాం ఇది తెలుసుకోవాలంటే ఉదాహరణకి మనకు ఈ డెసిగ్నేటెడ్ రిపాజిటరీస్ని న్యాచురల్ మ్యూజియంస్గా, లైబ్రరీగా అండ్ బ్యాంక్ సేఫ్గా యూజ్ చేస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు లైబ్రరీలో ఏం చేస్తారు, లైబ్రరీలో జనరల్గా ఏంటి బుక్స్ని స్టోర్ చేస్తారు. ఎందుకు, మనకి ఫ్యూచర్ జనరేషన్లో వాటికి యాక్సెసిబిలిటీ ఉండాలని చెప్పి, అంటే అందరికీ యాక్సెసిబిలిటీ పెంచాలని, ప్రెజెంట్ జనరేషన్కి ఫ్యూచర్ జనరేషన్కి. అలాగే బ్యాంక్ సేఫ్ ఏం చేస్తుంది, మనకి లాకర్ ఏం చేస్తుంది, మన దగ్గర ఉన్న విలువైన వస్తువుకి ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. సో మ్యూజియం ఏం చేస్తుంది, అవేర్నెస్ పెంచడానికి మనం డిస్ప్లే చేసే ఐటమ్స్ని వస్తాయి. సో అలాగే మనం ఈ డెసిగ్నేటెడ్ రిపాజిటరీస్లో ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఒక పర్టికులర్ రిసర్చర్ ఉన్నారు, వైల్డ్ లైఫ్ రిసర్చర్ ఉన్నారు. సో ఇతను ఒక పర్టికులర్ స్పీషీ ఆఫ్ బటర్ఫ్లైని కనుక్కున్నారు అనుకోండి. సో అతను ఏం చేయాలంటే ఆ స్పెసిమెన్, ఆ బటర్ఫ్లై ఏ స్పీషీని కనుక్కున్నారో కనిపెట్టారో ఆ స్పెసిమెన్ని తీసుకొచ్చి ఇందులో డిపాజిట్ చేయాలన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే
మనకి ఫెలో రీసెర్చర్స్కి దాన్ని వెరిఫై చేయడానికి, ఆ డిస్కవరీ కరెక్టో కాదో వెరిఫై చేయడానికి, అలాగే ఫ్యూచర్ ఎవరైనా రీసెర్చర్స్ చదవడానికి పనికొస్తుంది. అండ్ అలాగే మనకి ఏంటంటే దాన్ని సేవ్ చేయడానికి కూడా అంటే పనికొస్తుంది. అంటే ఇండియా బయోడైవర్సిటీ ఇంత ఉంది అని చెప్తాం కదా, మనం ఇన్ని స్పీషీస్ ఉన్నాయి ఇంత లెక్క అని చెప్తాం కదా. సో మన బయోడైవర్సిటీ కౌంట్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది అన్నమాట. సో దాన్నే మనం డెసిగ్నేటెడ్ రిపాజిటరీస్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు మిజోరంలో ఉన్నదాన్ని డిసిగ్నేటెడ్ రిపాజిటరీగా డిక్లేర్ చేయడం జరిగిందన్నమాట. అది 21st. ఓకే, they act like a biodiversity museums or libraries where authenticated plant, animal, fungi and other biological samples are kept. If the scientist discovers a new species, they must inform the designated repository, deposit a virtual specimen, reference sample of the specimen there. ఎందుకు డిపాజిట్ చేయాలంటే మనకి ఇది మిగతా ఫెలో రీసెర్చర్స్ వెరిఫై చేయడానికి, అండ్ అలాగే మిగతా ఫ్యూచర్ రీసెర్చర్స్ స్టడీ చేయడానికి, అండ్ అలాగే మనకి ఇండియాస్ బయోడైవర్సిటీ కౌంటింగ్కి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలా మనకి వీటికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ రిపాజిటరీస్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీని హెల్ప్ ఏంటి? హెల్ప్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ స్పీసీస్ ఐడెంటిఫికేషన్, సపోర్ట్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ జెనెటిక్ రిసోర్సెస్ అన్నమాట. ఓకే, సో ఈ మెథడ్ ద్వారా ఏంటంటే మనం ఎక్స్2 కన్జర్వేషన్ని ప్రమోట్ చేస్తున్నాం. సో మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మెథడ్స్లోని 2 మెథడ్స్ ఉంటాయి జనరల్గా. We have in situ and ex situ. In situ అంటే మనకి బయోడైవర్సిటీ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళి కన్జర్వ్ చేయడం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇక్కడ ఏంటి అడవుల్నే మనం ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్, అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, హ్యూమన్ యాక్టివిటీస్ లేకుండా, సో అక్కడ డిఫారెస్ట్రేషన్ చేయకుండా, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయకుండా అక్కడున్న యానిమల్స్కి ప్రొటెక్షన్ ఇస్తున్నాం. దాన్నే మనం ఇన్సైటు ప్రొటెక్షన్ అంటారు. ఇప్పుడు ఎక్సిటు ఏంటంటే మనం ఇప్పుడు చాలా యానిమల్స్ థ్రెటెన్డ్గా ఉన్నాయి అనుకోండి, సో అక్కడ కుదరట్లేదు. సో అలాంటప్పుడు మనం జూ అంటాం కదా, నేషనల్ జూ. సో జూ పెట్టి లేకపోతే బొటానికల్ గార్డెన్స్ పెట్టి సో అక్కడ ఉన్న ప్లాంట్స్ని లేకపోతే యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తాం కదా, దాన్ని ఎక్స్2 ప్రొటెక్షన్ అంటారు అన్నమాట. సో ఇక్కడ మనం ఈ రిపాజిటరీ ద్వారా కూడా మనం దీన్ని అచీవ్ చేసుకుంటున్నాం, ఎక్స్2 కన్జర్వేషన్ని అచీవ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో సపోర్ట్ ఇండియాస్ బయోడైవర్సిటీ గోల్స్ అండర్ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ 2024 to 2030 అండ్ కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. సో ఈ మెజర్ వల్ల మనం ఈ 2 ఫ్రేమ్వర్క్స్ని అచీవ్ చేసుకుంటున్నాం అన్నమాట, ఇందులో ఇచ్చిన గోల్స్ని. సో ఇప్పుడు మిజోరాం న్యాచురల్ హిస్టరీ మ్యూజియంని మనం డెసిగ్నేటెడ్ రిపాజిటరీగా డిక్లేర్ చేసాం కదా, దాని గురించి వివరాలు తెలుసుకుందాం. లొకేటెడ్ అట్ మిజోరాం యూనివర్సిటీ మాట. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2022లో. సిచ్యువేటెడ్ ఇన్ ఇండో బర్మన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. రీసెంట్లీ బికేమ్ ఇండియాస్ 21st డెసిగ్నేటెడ్ రిపాజిటరీ. సో ఈ మ్యూజియం స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయంటే మనం టెరిడోఫైట్స్ ఉన్నాయి ఇక్కడ, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ మ్యాక్రోఫంగై, మాత్స్, బీటల్స్. సో వీటికి ఈ మ్యూజియం అన్నది ఫేమస్ మాట. వైట్ గట్ డిసీజ్, ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ సౌండెడ్ అండ్ alarm about the outbreak of white gut disease, also known as white fecus diseases, in the shrimp ponds in West Godavari district. మనకి రొయ్యల చెరువులు ఉంటాయి కదా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. సో అక్కడ మనకి వైట్ గట్ డిసీజ్, ఆ రొయ్యలకి వైట్ గట్ డిసీజ్ వచ్చిందని చెప్పి న్యూస్లో ఉంది అన్నమాట. ఫిషరీ డిపార్ట్మెంట్ సో దాని గురించి కన్సర్న్ ఉంది, సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఈ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ అ డిసీజ్ ఎఫెక్టింగ్ ఫార్మ్డ్ స్ట్రింప్, పర్టికులర్లీ పెసిఫిక్ వైట్ స్ట్రింప్ విచ్ ఇస్ వైడ్లీ కల్టివేటెడ్ ఇన్ ఇండియా. సో ముఖ్యంగా ఇది మనం ఆక్వాకల్చర్లో గ్రో చేసే స్ట్రింప్ మీద ఇంపాక్ట్ చేసే డిసీజ్ మాట. సో సిమ్టమ్స్ ఏంటి? ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద అపీరియన్స్ ఆఫ్ ఫ్లోటింగ్ వైట్ ఫీకల్ స్ట్రింగ్స్ ఇన్ ద స్ట్రింప్ పాండ్స్ అండ్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్ట్రింప్ ఇంటెస్టైన్. ఓకే, సో జనరల్గా ష్రింప్ అంటే ప్రాన్స్ ఉంటాయి కదా, సో వాటికి ఏంటంటే వాటి ఇంటెస్టైన్ అనేది డార్క్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఫీకల్ మ్యాటర్ అనేది డార్క్ కలర్లో ఉంటుంది. సో మనకి ఆ ష్రింప్ ఆ ఫీకల్ మ్యాటర్ని రిలీజ్ చేసినప్పుడు అది ఏంటంటే బయలాజికల్గా డిగ్రేడ్ అయిపోయి నార్మల్ వాటర్తో కలిసిపోతుంది అన్నమాట. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ డిసీజ్ రావడం వల్ల అవి వైట్ కలర్గా వాటర్లో తేలుతున్నాయి అన్నమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ దట్ అక్కడ ఆ ప్రాన్స్కి ఈ డిసీజ్ వచ్చిందని చెప్పి.
So causes and it is not caused by single pathogen but is considered as a multifactorial disease resulting from interaction from various pathogens, poor water quality, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో ఇది ఒక రీజన్ వల్ల వస్తుందని చెప్పడానికి లేదు. అంటే వైరస్ అటాకో బ్యాక్టీరియల్ అటాకో ఇలా ఏదో ఒక మైక్రోనిజం అటాకే కాకుండా అక్కడ మనం ఎలా దాన్ని లైక్ మేనేజ్మెంట్ చేస్తున్నాం అంటే మంచిగా మేనేజ్మెంట్ చేస్తున్నామా లేదా, లేకపోతే ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ వల్ల, లేకపోతే మనకి పోర్ వాటర్ క్వాలిటీ, ఇలా వేరియస్ రీజన్స్ వల్ల వస్తుందన్నమాట ఈ పర్టికులర్ డిసీజ్. సో రీజన్స్ ఏంటంటే మనకి మైక్రోస్పోడిడియన్ పారాసైట్స్ని పారాసైట్ ఇంపాక్ట్ వల్ల వస్తుందన్నమాట. అలాగే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, పోర్ పాండ్ హైజీన్, వాటర్ క్వాలిటీ మనం ఎప్పటికప్పుడు రీసైకిల్ చేయకపోయినా, అండ్ డిటోరియేషన్ ఇన్ వాటర్ క్వాలిటీ, అండ్ అలాగే హై అమోనియా, నైట్రేట్, లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ డిసీజ్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఫెనరాన్, సో ఇది మనకి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. రీసెర్చర్స్ ఫౌండ్ ద పేషెంట్స్ హ్యావింగ్ కిడ్నీ డిసీజ్ అండ్ టేకింగ్ ఫెనరాన్ లాస్ట్ కిడ్నీ ఫంక్షన్ మోర్ స్లోలీ మాట. సో ఈ మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ, అంటే జనరల్గా ఈ మెడిసిన్ ఎందుకు తీసుకుంటారంటే క్రోనిక్ హార్ట్ డిసీజెస్ ఆర్ క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళకి ఇంపాక్ట్ తగ్గడానికి తీసుకునే పర్టికులర్ మెడిసిన్ మాట. కానీ ఇక్కడ ఏంటంటే దీన్ని లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తున్నాయంటే సో కిడ్నీ ఫంక్షనాలిటీ స్లోగా లూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ న్యూస్లో ఉంది మాట. సో అసలు ఎందుకు ఇంపాక్ట్ అవుతుందో చూద్దాం. ఇట్ బిలాంగ్స్ టు అ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ కాల్డ్ mineralocorticoid receptor antagonists. In some patients, overactive mineralocorticoid receptors causes inflammation, fibrosis matter in the kidney, heart and blood vessels. So ఇదేంటంటే మనకి మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్ యాంటగానిస్ట్ అనే హార్మోన్స్కి సంబంధించిన డ్రగ్ మాట. సో ఈ జనరల్గా ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మనకి బాడీలో ఉన్న వాటర్ అండ్ సాల్ట్ లెవెల్ని రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. సో రెగ్యులేట్ చేస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఇవి ఓవర్ యాక్టివ్గా మనకి బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఏది ప్రొటెక్ట్ చేయాలో వాటి వల్లే ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ రావడం, అలాగే మనకి కిడ్నీ అండ్ హార్ట్ రిలేటెడ్ లైక్ ఫైబ్రోసిస్ రిలేటెడ్ డిసీజెస్ రావచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫెనరాన్ ఏం చేస్తుందంటే ఈ ఓవర్ యాక్టివ్గా ఉన్న ఈ మినరలోకార్టికాయిడ్స్ని అది కంట్రోల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే కిడ్నీస్ అండ్ మన అలాగే హార్ట్ అన్నది ప్రాపర్గా వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి వాటర్ అండ్ సాల్ట్ లెవెల్ ప్రాపర్గా రెగ్యులేట్ అయితేనే మనకి బాడీలో బీపీ అన్నది కంట్రోల్గా ఉంటుంది, అలాగే మనకి కిడ్నీ ఫంక్షనాలిటీ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇవి ఓవర్గా ఎక్స్ప్రెస్ అవడం వల్ల ఏంటంటే బాడీలో యాక్చువల్గా పొటాషియం ఉంటుంది కదా, అది ఎక్సర్సైజ్ యూరిన్ ద్వారా బయటకు వస్తుంది అన్నమాట. సో ఇది ఓవర్ యాక్టివ్గా ఉండడం వల్ల ఆ పొటాషియం కంటెంట్ కూడా బాడీలో పెరిగిపోతుంది. సో అది కిడ్నీస్కి ఇంపాక్ట్ చేస్తుంది అన్నమాట. సో కామన్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మెడిసిన్ మనం వాడడం వల్ల, ఫెనరాన్ వాడడం వల్ల మనకి ఈ కిడ్నీ ఫంక్షనాలిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే హయ్యర్ దెన్ నార్మల్ పొటాషియం లెవెల్స్ ఇన్ ద బ్లడ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. పరంబనన్ టెంపుల్ కాంప్లెక్స్. సో ఇది మనకి న్యూస్లో ఉంది. PM Modi visited the majestic Parambanan Temple Complex, a UNESCO World Heritage Site in Yogyakarta, ఇండోనేషియా అన్నమాట. సో మనం పిఎం గారు ఇండోనేషియాలో ఉన్న ఈ టెంపుల్ని విజిట్ చేశారు, అందుకు ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఈ టెంపుల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ డైమెన్షన్లో, అలాగే ఐఆర్లో కూడా అడగచ్చు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని చెప్పి. సో పరంబనన్ ఈజ్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ ఇండోనేషియా. ఇది ఒక టెంపుల్ కాదు, సో చాలా టెంపుల్స్ అక్కడ ఉంటాయి కాబట్టి ఇది ఒక టెంపుల్ కాంప్లెక్స్ అన్నమాట. ఇట్ ఈస్ డెడికేటెడ్ మెయిన్లీ టు లార్డ్ శివ. సో మెయిన్ డైటీ ఎవరు ఇక్కడ? లార్డ్ శివ. Built in 10th century AD during the rule of మటారం కింగ్డమ్ మాట. సో మటారం కింగ్డమ్ మనకి 10th century ఇండోనేషియాలో రూల్ చేసినప్పుడు కట్టిన టెంపుల్ కాంప్లెక్స్ మాట. లొకేటెడ్ ఆన్ ఐలాండ్ ఆఫ్ జావా ఆన్ ద బార్డర్ ఆఫ్ యోగకర్తా అండ్ ద సెంట్రల్ జావా. ఓకే, సో ఆర్కిటెక్చర్. ద టెంపుల్ కాంప్లెక్స్ ఇస్ బిల్ట్ ఇన్ 3 square layers arranged on one inside another. ఓకే, సో ఇలా ఈ ఆర్కిటెక్చర్లో త్రీ లేయర్డ్ ఆర్కిటెక్చర్లో మనకి ఈ టెంపుల్ కాంప్లెక్స్ని బిల్డ్ చేశారు. అంటే ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, మళ్ళీ సెకండ్ లేయర్ ఉంటుంది, మధ్యలో ఇంకొక లేయర్ ఉంటుంది అన్నమాట. సో అలా మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఇలా మనకి
టెంపుల్ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేశారన్నమాట. దీస్ లేయర్స్ సింబలైజ్ ద హిందూ ఐడియా ఆఫ్ యూనివర్స్ వెర్ ద సెంటర్ రిప్రజెంట్స్ ద హోలియెస్ట్ ప్లేస్ క్లోజెస్ట్ టు ద గాడ్స్. సో మనకి ఈ లేయరింగ్లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ని బిల్డ్ చేశారు కదా. సో సెంటర్లో ఉన్న గుడి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ది. అండ్ ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, ఈ లేయరింగ్ స్ట్రక్చర్ ఏం సిగ్నిఫై చేస్తుందంటే హిందూ ఐడియా ఆఫ్ యూనివర్స్ని సిగ్నిఫై చేస్తుంది అన్నమాట. At the center are the three main temples dedicated to the Hindu Trimurti, Shiva, Vishnu and Brahma. Okay, the Shiva temple is the tallest and the most important among them. So ఇక్కడ ఉన్న దాంట్లో శివుడి టెంపుల్ టాలెస్ట్ మాట. అందుకే ఈ టెంపుల్ కాంప్లెక్స్ మెయిన్ గాడ్ ఎవరంటే లార్డ్ శివ అని చెప్తున్నాం. అండ్ అలాగే ద టెంపుల్ వాల్స్ కంటైన్ బ్యూటిఫుల్ స్టోన్ కార్వింగ్స్ షోయింగ్ ద స్టోరీస్ ఆఫ్ రామాయణ్. సో టెంపుల్ వాల్స్ మీద మనకి స్కల్ప్చర్స్ అండ్ కార్వింగ్స్ ఉన్నాయన్నమాట, ముఖ్యంగా రామాయణం థీమ్తో. దీస్ కార్వింగ్స్ షో దట్ హౌ ఇండియన్ కల్చర్, రిలీజన్ అండ్ ఆర్ట్ స్ప్రెడ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా త్రూ ట్రేడ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్. సో మనకి ఇప్పుడు ఇది ఒక ప్రూఫ్ మాట, మనకి ఇండియాకి అండ్ ఇండోనేషియాకి ఎప్పటి నుంచో కల్చరల్ టైస్ ఉన్నాయని చెప్పి. సో ఈ పర్టికులర్ Parambanan temple వల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటి? It is one of the finest examples of Hindu architecture outside India. It demonstrates the strong influence of Indian civilization in Southeast Asia. Thank you.